ముఖ్యంగా ఏదైతే వీధి దీపాలు లేకపోవడం కారణంగా ఇక్కడ గంజాయి అడ్డాలుగా మారుతున్నటువంటి బస్తీలు కాలనీలు, అలాగే వీధి కుక్కల తీవ్ర బెడద కూడా తయారైంది. కాబట్టి రెండు విషయాల్లో వెంటనే స్పందించాలని చెప్పి కూడా అడగడం జరిగింది. అదేవిధంగా మౌలిక సదుపాయాలైనటువంటి రోడ్ల విషయంలో, త్రాగునీటి విషయంలో కూడా వెంటనే స్పందించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఈ యొక్క స్ట్రీట్ లైట్లు, రోడ్స్ కనుక వెంటనే కనుక ప్లాన్ చేసి కనుక రిపేర్ చేయనట్టయితే వెంటనే 15 రోజుల్లో వర్క్ చేస్తా అని చెప్పినారు. అది చెప్పినట్టయితే భారతీయ జనతా పార్టీ ప్రతి బస్తీ నుంచి, ప్రతి కాలనీ నుంచి కూడా కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే మామూలుగా ఏం మాట్లాడారు సార్? ముఖ్యంగా ఇదే 5 లక్షల పైన ఉన్నటువంటి వీధి దీపాలు ఈరోజు వేలనే వెలుగుతా ఉన్నాయి. బడ్జెట్ లేవని చెప్పి చెప్తా ఉన్నారు. దానికి కారణంగా చీకటిమైనటువంటి హైదరాబాద్ని కాపాడుకోవాలా, అంధకారం నుంచి కనీసం వెలుగు ఇవాళ మినిమం హైదరాబాద్ చెప్పుకున్నటువంటి హైదరాబాద్లో, విశ్వనగరం చెప్పుకున్న హైదరాబాద్లో వీధి దీపాలు లేకపోవడం కారణంగా అక్కడ ఉన్నటువంటి మహిళలు ఏ విధంగా అయితే అవసరపడుతున్నారో వారిని కాపాడాలని చెప్పి, మహిళలు స్వేచ్ఛగా తిరిగేటువంటి అవకాశం కల్పించాలని చెప్పి వారిని కోరినా దాని మీద స్పందించినారు. 1 వీక్ మాకు టైం అడిగారు. 1 వీక్లో కనుక కానట్టయితే మేము తీవ్రంగా ఉద్యమిస్తాం. గతంలో కేసీఆర్ హయాంలో కూడా ఇదే వైఖరి అయితే ఉన్నట్లయితే ఉంది. మరి ఇప్పుడు ఈ సంవత్సరంలో అసలు జిహెచ్ఎంసీలో జరిగినటువంటి మార్పులు ఏంటి ప్రధానంగా? ఏమి లేవు, రెండు ప్రభుత్వాలు కూడా సేమ్. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో రెవెన్యూ ఎక్కువ వచ్చేది కూడా హైదరాబాద్ నుంచి. దాన్ని వాళ్ళ స్వతహానికి వాడుకొని వాళ్ళు ఇచ్చినటువంటి పార్టీకి రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చుకొని ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఇక్కడ ఉపయోగించుకోకుండా, ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా 1/3 పాపులేషన్ తెలంగాణలో ఉన్న పాపులేషన్ ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఒక మంచి వాతావరణంలో జీవించే విధానం కూడా లేకుండా చేసినటువంటి ప్రభుత్వాలు ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు. కాబట్టి వెంటనే స్పందించాలని చెప్పి మేము చెప్పినాము. కాబట్టి రాబోయే రోజుల్లో కనుక వీటి విషయంలో కనుక శ్రద్ధ పెట్టినట్టయితే రాబోయే రోజుల్లో ప్రజలు మీకు చెప్తారని కూడా చెప్పారు. ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే డ్రైనేజీ వ్యవస్థ ఉంది, వీళ్ళేమో నిధులు లేవు అంటారు. నిధుల్లో నిజంగా పక్కదో పడుతున్నట్లా లేకుంటే ఏంటి? ఇప్పుడు వర్షాకాలం వస్తూ ఉంది, మరి డ్రైనేజీ వ్యవస్థ కొంచెమైనా సెట్ చేయకపోతే చాలా ప్రమాదంగా మారేటటువంటి సందర్భం అయితే ఉంది. ఒకటి అవినీతిమైనటువంటి ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి మధ్యలో చూస్తా ఉన్నాము, ఈ మధ్యన పేపర్లో కూడా చూస్తా ఉన్నాము. రోడ్లు వేయకుండా బిల్స్ క్లెయిమ్ చేస్తారని చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఇంకా అటువంటి అవినీతి ఏమేమి జరిగింది అనేది కూడా వెలికి తీయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏదైతే అవినీతికి పాటుపడుతున్నట్టు అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానీ శిక్షించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నిధులు అయితే వస్తున్నాయి. తెలంగాణ ఏర్పడితే నిధులు నియామకాలు మాకు లభిస్తే మంచి అభివృద్ధి ఉంటుందని చెప్పి కోరుకున్నారు. అటువంటి నిధులు నియామకాలు ఉన్నటువంటి ఒక హైదరాబాద్కే సరైనటువంటి వాతావరణం కనుక రాష్ట్ర ప్రభుత్వం కల్పించినట్లయితే తెలంగాణ ప్రజలు అయితే ఆకాంక్షించి కోరుకున్న తెలంగాణని దాన్ని అంధకారం చేస్తామని చెప్పి నేను హెచ్చరిస్తాను. ముఖ్యంగా ఏదైతే వీధి దీపాలు లేకపోవడం కారణంగా ఇక్కడ గంజాయి అడ్డాలుగా మారుతున్నటువంటి బస్తీలు కాలనీలు, అలాగే వీధి కుక్కల తీవ్ర బెడద కూడా తయారైంది. కాబట్టి రెండు విషయాల్లో వెంటనే స్పందించాలని చెప్పి కూడా అడగడం జరిగింది. అదేవిధంగా మౌలిక సదుపాయాలైనటువంటి రోడ్ల విషయంలో, త్రాగునీటి విషయంలో కూడా వెంటనే స్పందించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఈ యొక్క స్ట్రీట్ లైట్లు, రోడ్స్ కనుక వెంటనే కనుక ప్లాన్ చేసి కనుక రిపేర్ చేయనట్టయితే వెంటనే 15 రోజుల్లో వర్క్ చేస్తా అని చెప్పినారు. అది చెప్పినట్టయితే భారతీయ జనతా పార్టీ ప్రతి బస్తీ నుంచి, ప్రతి కాలనీ నుంచి కూడా కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే మామూలుగా ఏం మాట్లాడారు సార్? ముఖ్యంగా ఇదే 5 లక్షల పైన ఉన్నటువంటి వీధి దీపాలు ఈరోజు వేలనే వెలుగుతా ఉన్నాయి. బడ్జెట్ లేవని చెప్పి చెప్తా ఉన్నారు. దానికి కారణంగా చీకటిమైనటువంటి హైదరాబాద్ని కాపాడుకోవాలా, అంధకారం నుంచి కనీసం వెలుగు ఇవాళ మినిమం హైదరాబాద్ చెప్పుకున్నటువంటి హైదరాబాద్లో, విశ్వనగరం చెప్పుకున్న హైదరాబాద్లో వీధి దీపాలు లేకపోవడం కారణంగా అక్కడ ఉన్నటువంటి మహిళలు ఏ విధంగా అయితే అవసరపడుతున్నారో వారిని కాపాడాలని చెప్పి, మహిళలు స్వేచ్ఛగా తిరిగేటువంటి అవకాశం కల్పించాలని చెప్పి వారిని కోరినా దాని మీద స్పందించినారు. 1 వీక్ మాకు టైం అడిగారు. 1 వీక్లో కనుక కానట్టయితే మేము తీవ్రంగా ఉద్యమిస్తాం. గతంలో కేసీఆర్ హయాంలో కూడా ఇదే వైఖరి అయితే ఉన్నట్లయితే ఉంది. మరి ఇప్పుడు ఈ సంవత్సరంలో అసలు జిహెచ్ఎంసీలో జరిగినటువంటి మార్పులు ఏంటి ప్రధానంగా? ఏమి లేవు, రెండు ప్రభుత్వాలు కూడా సేమ్. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో రెవెన్యూ ఎక్కువ వచ్చేది కూడా హైదరాబాద్ నుంచి. దాన్ని వాళ్ళ స్వతహానికి వాడుకొని వాళ్ళు ఇచ్చినటువంటి పార్టీకి రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చుకొని ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఇక్కడ ఉపయోగించుకోకుండా, ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా 1/3 పాపులేషన్ తెలంగాణలో ఉన్న పాపులేషన్ ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఒక మంచి వాతావరణంలో జీవించే విధానం కూడా లేకుండా చేసినటువంటి ప్రభుత్వాలు ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు. కాబట్టి వెంటనే స్పందించాలని చెప్పి మేము చెప్పినాము. కాబట్టి రాబోయే రోజుల్లో కనుక వీటి విషయంలో కనుక శ్రద్ధ పెట్టినట్టయితే రాబోయే రోజుల్లో ప్రజలు మీకు చెప్తారని కూడా చెప్పారు. ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే డ్రైనేజీ వ్యవస్థ ఉంది, వీళ్ళేమో నిధులు లేవు అంటారు. నిధుల్లో నిజంగా పక్కదో పడుతున్నట్లా లేకుంటే ఏంటి? ఇప్పుడు వర్షాకాలం వస్తూ ఉంది, మరి డ్రైనేజీ వ్యవస్థ కొంచెమైనా సెట్ చేయకపోతే చాలా ప్రమాదంగా మారేటటువంటి సందర్భం అయితే ఉంది. ఒకటి అవినీతిమైనటువంటి ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి మధ్యలో చూస్తా ఉన్నాము, ఈ మధ్యన పేపర్లో కూడా చూస్తా ఉన్నాము. రోడ్లు వేయకుండా బిల్స్ క్లెయిమ్ చేస్తారని చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఇంకా అటువంటి అవినీతి ఏమేమి జరిగింది అనేది కూడా వెలికి తీయాల్సిన అవసరం ఉంది.
కాబట్టి ఏదైతే అవినీతికి పాటుపడుతున్నట్టు అధికారులను కానివ్వండి, రాజకీయ నాయకులను కానీ శిక్షించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నిధులే అయితే వస్తున్నాయి. తెలంగాణ ఏర్పడితే నిధులు నియామకాలు మాకు లభిస్తే మంచి అభివృద్ధి ఉంటుందని చెప్పి కోరుకున్నారు. అటువంటి నిధులు నియామకాలు ఉన్నటువంటి ఒక హైదరాబాద్కే సరైనటువంటి వాతావరణం కనుక రాష్ట్ర ప్రభుత్వం కల్పించినట్లయితే తెలంగాణ ప్రజలైతే ఆకాంక్షించి కోరుకున్న తెలంగాణని దాన్ని అంధకారం చేస్తామని చెప్పి నేను హెచ్చరిస్తాను. ముఖ్యంగా ఏదైతే వీధి దీపాలు లేకపోవడం కారణంగా ఇక్కడ గంజా అడ్డాలుగా మారుతున్నటువంటి బస్తీలు, కాలనీలు, అలాగే వీధి కుక్కల తీవ్ర బెడద కూడా తయారైంది. కాబట్టి రెండు విషయాల వెంటనే స్పందించాలని చెప్పి కూడా అడగడం జరిగింది. అదేవిధంగా మౌలిక సదుపాయాలు అయినటువంటి రోడ్ల విషయంలో, త్రాగునీటి విషయంలో కూడా వెంటనే స్పందించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఈ యొక్క స్ట్రీట్ లైట్లు, రోడ్స్ కనుక వెంటనే కనుక ప్లాన్ చేసి కనుక రిపేర్ చేయనట్టయితే వెంటనే 15 రోజుల్లో వర్క్ చేస్తామని చెప్పినారు. అది చెప్పినట్టయితే భారతీయ జనతా పార్టీ ప్రతి బస్తీ నుంచి ప్రతి కాలనీ నుంచి కూడా కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే మామూలుగా ఏం మాట్లాడారు సార్? ముఖ్యంగా ఇదే 5 లక్షల పైన ఉన్నటువంటి వీధి దీపాలు ఈరోజు వేలనే వెలుగుతా ఉన్నాయి. బడ్జెట్ లేవని చెప్పి ఏదో చెప్తా ఉన్నారు. దానికి కారణంగా చీకటిమైనటువంటి హైదరాబాద్ని కాపాడుకోవాలా, అంధకారం నుంచి కనీసం వెలుగు ఇవాళ మినిమం హైదరాబాద్ చెప్పుకున్నటువంటి హైదరాబాద్లో, విశ్వనగరం చెప్పుకున్న హైదరాబాద్లో వీధి దీపాలు లేకపోవడం కారణంగా అక్కడ ఉన్నటువంటి మహిళలు ఏ విధంగా అయితే అవసరపడుతున్నారో వారిని కాపాడాలని చెప్పి, మహిళలు స్వేచ్ఛగా తిరిగేటువంటి అవకాశం కల్పించాలని చెప్పి వారిని కోరినా దాని మీద స్పందించినారు. 1 వీక్ మాకు టైం అడిగారు. 1 వీక్లో కనుక కానట్టయితే మేము తీవ్రంగా ఉద్యమిస్తాం. గతంలో కేసీఆర్ హయాంలో కూడా ఇదే వైఖరి అయితే ఉన్నట్లయితే ఉంది. మరి ఇప్పుడు ఈ సంవత్సరంలో అసలు జిహెచ్ఎంసీలో జరిగినటువంటి మార్పులు ఏంటి ప్రధానంగా? ఏమి లేవు. 2 ప్రభుత్వాలు కూడా సేమ్. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో రెవెన్యూ ఎక్కువ వచ్చేది కూడా హైదరాబాద్ నుంచి. దాన్ని వాళ్ళ స్వతహానికి వాడుకొని వాళ్ళు ఇచ్చినటువంటి పార్టీకి రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చుకొని ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఇక్కడ ఉపయోగించుకోకుండా, ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కలిపేయకుండా 1/3 పాపులేషన్ తెలంగాణలో పాపులేషన్ ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఒక మంచి వాతావరణంలో జీవించే విధానం కూడా లేకుండా చేసినటువంటి ప్రభుత్వాలు ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు. కాబట్టి వెంటనే స్పందించాలని చెప్పి మేము చెప్పినాము. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కనుక వీటి విషయంలో కనుక శ్రద్ధ పెట్టినట్టయితే రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు మీకు చెప్తారని కూడా చెప్పారు. ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే డ్రైనేజీ వ్యవస్థ ఉంది. వీళ్ళేమో నిధులు లేవు అంటారు. నిధుల్లో నిజంగా పక్కదోవ పడుతున్నట్లా లేకుంటే ఏంటి? ఇప్పుడు వర్షాకాలం వస్తూ ఉంది. మరి డ్రైనేజీ వ్యవస్థ కొంచెమైనా సెట్ చేయకపోతే చాలా ప్రమాదంగా మారేటటువంటి సందర్భం అయితే ఉంది. ఒకటి అవినీతిమైనటువంటి ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి మధ్యలో చూస్తా ఉన్నాము. ఈ మధ్యన పేపర్లో కూడా చూస్తా ఉన్నాము. రోడ్లు వేయకుండా బిల్స్ క్లెయిమ్ చేస్తారని చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఇంకా అటువంటి అవినీతి ఏమేమి జరిగింది అనేది కూడా వెలికి తీయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏదైతే అవినీతికి పాటుపడుతున్నట్టు అధికారులను కానివ్వండి, రాజకీయ నాయకులను కానీ శిక్షించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నిధులే అయితే వస్తున్నాయి. తెలంగాణ ఏర్పడితే నిధులు నియామకాలు మాకు లభిస్తే మంచి అభివృద్ధి ఉంటుందని చెప్పి కోరుకున్నారు. అటువంటి నిధులు నియామకాలు ఉన్నటువంటి ఒక హైదరాబాద్కే సరైనటువంటి వాతావరణం కనుక రాష్ట్ర ప్రభుత్వం కల్పించినట్లయితే తెలంగాణ ప్రజలైతే ఆకాంక్షించి కోరుకున్న తెలంగాణని దాన్ని అంధకారం చేస్తామని చెప్పి నేను హెచ్చరిస్తాను.